నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబడి టోకెన్ తీసుకోండి. చెప్పానుగా, టోకెన్ లేదే లోపలికి రాకూడదు. టోకెన్ నెంబర్ 1. చొరవ. ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో. సార్ తప్పుగా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. అయితే సారీ సార్, మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్, సారీ సార్, సారీ సార్, మై ఈగో హర్టెడ్. సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్, సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్, అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్కి వెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే త్వంజీవ శరదాం శతం. యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి! నా అంజలి అంటే ఏమనుకున్నారా?
గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి. అంజలి, నా అంజలి చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? అంజలి. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? హలో, ఎవరు రైట్ టైంలా? హలో లవ్, నేను మేఘనా. మేఘనా, నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనకు మ్యాగీ, నేను చాలా హట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు. నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మ్యాగీ. ప్రేయసి మాట అడవిలో బాట ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరిచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసమే ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను. ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ. వచ్చేస్తారా? గాల్లో తేలినట్టుంటే గుండె పేలినట్టుంటే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే పళ్ళు పూగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఐ లవ్ యూ మేఘనా. ఒరే ఈక, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకెదురు చెప్తావా? కాల్ చేస్తాను నిన్ను. ట్రిగ్గర్ లాక్ అయిందేంటి? ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టాడు దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఇలా చేసావు? ఇది అబద్ధం అని చెప్పు లవ్. వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్కి ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇది ఉన్న ఒక సాక్ష్యం పగల కొట్టావు. నోర్మోయ్, నీతో వచ్చినాక ఇంతమంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏక, నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరేంటి? అబ్బాయి రాజు కాదురా. ఓ భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకు ఐ లవ్ చెప్పడానికి. కానీ పక్క రూమ్ టచ్ అయింది. మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఈక, నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తానురా. ఆయన ఫోన్ చేసి రమ్మంది నేనే. ఏంటి నువ్వు అనేది? ఆయన నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్. ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నా నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్, మా ఊరు డబ్బేస్తారు. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారిని తాట తీసేస్తాడు. చచ్చిపోతాను రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటవా? అంతే సార్. ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి, ఇప్పుడే ఇలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటది. పెళ్లికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని చంపేస్తాడు. దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు. నేను చెయ్యికి బావా నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. మీ ఏడుపు మీరు ఏడవండి. పదవే. వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఈక. లవ్, నువ్వు సూపర్. ఇలా బుక్ చేసాడు నన్ను. అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళరు గల్లుండి, మీరు నాకు వెళ్ళరు గల్లుడు. ఇద్దరు ఎక్కడైతే అట్లా అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేదురు గాని. ఇప్పుడు నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోవే.
ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రిపూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే కత్తి సీనుగాడు. ఏం చేశాడు? ఏనుగు నీకు తగిలించేశాడు, చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు. నెమ్మదిగా తీరా చెవి తెగిపోతుంది. అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది. ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను. కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చో వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అరే అరే రే, అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరారా. ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది. రే 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 ఏం చేస్తున్నావురా? అమ్మో రే చెయ్యిరా. వీడ వయసు ఏంటారు అక్కడ? రే 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 వేస్ట్ ప్లేసే కదా. అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా? అయి నా జాతకం పేపర్లు కాదు. రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ ఆడు జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+, ఆడిని ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావేగా నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గాని. వెళ్ళొస్తానే. సారీ. అర్జునా అర్జునా రే అర్జునా అర్జున్. ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను. అర్జునా. నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినా రాలేదు. అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా, నేను ముందే చెప్పాను బావా. ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని. అని చెప్పావా? చెప్పినా నేను వెళ్ళలేదా? వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా. బాబు నేను చెప్పింది చెప్పండి. ముక్క అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. తూర్పు ఎందుకు తిరగాలి? మీ తెనాల ఆ సైడే ఉంది. అయితే ఓకే, నువ్వు తిరుగు.